నమస్తే. బాసింగ బలాలు ఫోక్ సాంగ్తోన ఫేమస్ అయిన ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ ప్రస్తుతం చిక్కుల్లో చిక్కుకున్నారు. ముఖ్యంగా ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ ఏకాంతంగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఏకాంతంగా ఉన్న సమయంలో ఈశ్వర్ సాయి భార్య వచ్చి ఇద్దరిని ఒక గదిలో చూసి వారిని ప్రశ్నించింది. ముఖ్యంగా ఆమె భార్య చేస్తున్న ఆరోపణలు ఏంటంటే, ఈశ్వర్ సాయి చాలా మంచి వ్యక్తి, ఆయనకు తాగుడు అలవాటు కూడా లేదు, 7 ఏళ్ల మా జీవితంలో ఎలాంటి ఇబ్బందులు రాలేదు, ఎలాంటి గొడవలు రాలేదు, మాకొక పిల్లాడు ఉన్నాడు అంటూ అని చెప్పుకొచ్చింది. మొత్తంగా మాధురి రాథోడే ఆమె భర్తని లొంగ తీసుకొని ఇలా ఏకాంతంగా గడిపే పరిస్థితి ఏర్పడిందని ఆమె చెప్పుకొచ్చింది. ముఖ్యంగా మనం ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం, ఒక చేత్తో కొడితే చప్పట్లు మోగవు అంటారు ఒక సామెత. ఇప్పుడు ఇద్దరు తప్పుంది కాబట్టే, ఇద్దరికి ఇష్టం కాబట్టే ఏకాంతంగా ఒక హోటల్కి వెళ్ళారు, ఒక లాడ్జికి వెళ్ళారు, ఇద్దరు ఏకాంతంగా గడిపారు. మరి ఈమె మాత్రం తన భర్తని డిఫెండ్ చేసుకుంటూ ఓన్లీ మాధురి రాథోడే తప్పు చేసినట్లుగా ఇక్కడ చెప్పుకొస్తున్నారు. సరే, ముఖ్యంగా ఒకవేళ ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మనం గమనించాలి. ఇది నిజంగా ఇప్పుడు ఇండస్ట్రీలో తీవ్ర చర్చగా మారుతున్నది కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయి, కమిట్మెంట్ లేకపోతే అవకాశాలు రావు అన్న ఆరోపణలు ఎంతోమంది ఇండస్ట్రీ పైన చేశారు. మరి అది కూడా అయ్యుండొచ్చుగా. మరి అప్పుడు ఈమె భర్త తప్పు చేయకపోతే ఓన్లీ మాధురి రాథోడే తప్పు చేసింటారా అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులకు ఇష్టమైతేనే హోటల్ దాకా వెళ్తారు. ఈ మాధురి రాథోడ్తోన ఈశ్వర్ సాయి సుమారుగా 20 ఫోక్ సాంగ్స్ చేసింటారు. అంటే ఇద్దరి కాంబినేషన్లో. అంటే వీళ్ళది కొన్ని సంవత్సరాలుగా వీళ్ళ మధ్య ర్యాప్ అనేది మెయింటైన్ జరిగింది. అంటే పాటలు చేస్తూ కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు మంచి స్నేహితులు, మన మధ్యలో ఎలాంటి పరిచయాలు ప్రేమగా మారిందో లేకపోతే కమిట్మెంట్గా మారిందో ఏంటనేది ఇంకా పూర్తి వివరాలు తెలియదు. కానీ ముఖ్యంగా ఈశ్వర్ సాయి భార్య పూర్తిగా మాధురి రాథోడ్నే బూచిగా చూపిస్తూ మాధురి రాథోడే తప్పు చేసిందంటూ చెప్పుకొస్తున్నారు. సరే, ఈశ్వర్ సాయి కూడా ఒక తప్పు చేశారు ఇక్కడ ప్రధానంగా. ఒక పెళ్ళైన తర్వాత ఇంకో మహిళతో ఏకాంతంగా గడపడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ ఈశ్వర్ సాయికి ఇది గుర్తు రాలేదా తనకు పెళ్ళయిందని? మరి తన భార్య చెప్తున్నటువంటి ఆరోపణలు, మాధురి రాథోడ్ పైన చేస్తున్నటువంటి ఆరోపణలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక మహిళను చేసి, ఒక మహిళను చూసి ఆమెను పూర్తిగా నిందించడం ఎంతవరకు కరెక్ట్? మరి ఈ విషయంలో మీరు ఎవరికి మద్దతుగా నిలుస్తారు? ఎవరిది కరెక్ట్ అంటారు, ఎవరిది తప్పు అంటారు? కామెంట్ రూపంలో తెలియజేయండి.